అక్క, గద్దరన్న గారి పాటలు కొన్ని లక్షల్లో ఉన్నాయి. మీకు ఇష్టమైన పాట, నాకు ఇష్టమైన పాట మీకు అమ్మ తెలంగాణ, ఆ పాట ఒక్కసారి మీ నోడుతుంది. అవును, గద్దరన్న గారి పాటలు, అన్ని పాటలు నాకు చాలా ఇష్టం. ప్రతి ఒక్క పాటలో ఒక మీనింగ్ ఉంటది. అది గుండెని కదిలించి, గుండెలో ఉన్న భావాలను వ్యక్తపరిచి ఆశయ సాధనకే ముందుకు సాగింపజేస్తుంది. మీరు అన్నట్టు ఒక చిన్న బిట్టు పాడతాను. అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా, అమ్మా నీకు వందానాలమ్ము, కమ్మా నీ ప్రేమా నీదమ్ము, ఎటోలా మట్టి సిప్పవో, ఎటోలా మట్టి సిప్పవో, గాయదొల్లా గండ్రగొడ్డలివో, అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా. మొదటిగా ఈ పాట 1996 మొజంజాయి మార్కెట్ లో తెలంగాణ గురించి సభ అయినప్పుడు గద్దర్ గారు పాడిన ఈ పాట. ఆ పాటతో తెలంగాణ భావన ప్రజల్లో కలిగి, ఆ పాట గురించే ఒక 2-3 నెలలు చర్చ జరిగి, ఆ పాటనే స్ఫూర్తి మరొక్కసారి ఇమ్మీడియట్ గా సూర్యాపేటలో తెలంగాణ మహాసభ అవ్వడానికి. సో సూర్యాపేటలో మహాసభ అయినప్పుడు ఈ పాట మరొక్కసారి పాడు అని చెప్పి లక్షలాదిగా వచ్చారంట. సో ఈ పాట ఇప్పటికి కూడా స్ఫూర్తిదాయకం. తెలంగాణ జీవితం, తెలంగాణ సంస్కృతి మొత్తం, బతుకు పోరాటం, జీవితం అంతా ఎందుకోసం తెలంగాణ దగబడ్డది అని ప్రజలకు పాట రూపంగా తెలియజేశారు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక గద్దర్ గారు రాసిన ఒక సాంగ్ బాగా అల్చలైంది, ట్రెండింగ్ లో ఉంది, బానిసలారా లెండిరా అని. అది మన కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్టర్. ఆ పాటను ఎలా చూడొచ్చు? ఆ పాట చాలా అద్భుతం అండి, నాకు ఇష్టమైన పాట. ఒక్క లైన్ ఆ పాట నాన్న రాసే ముందు కూడా మేము పాట పాడుతూ ఉంటే, నేనైతే అక్కడ నిజంగా చెప్తున్నా, నిజాయితీగా నేను రోజుకు 2 సార్లు వింటా పాట. ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా విన్నా నేను కూడా రోజుకి ఒకసారైనా వింటా. ఎందుకంటే ఆ పాట నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిజంగా చివరి కాలంలో ఆ పాట ఒకటి, మూగబైన గొంతుల పాట ప్రజలకు నిజంగా వింటే అది ఎప్పటికైనా స్ఫూర్తిదాయకమే. ఎందుకంటే ఆ పాట ఉండాలక్క, ఆయన మరణం మీద ఆయనే పాట రాసుకున్నట్టు అసలు అసలు అది ఇక చెప్పలేదు. అయితే ఈ పాటలో ఉమెన్ కి, యువతకి, రాజకీయ నాయకులకి, మన భారతదేశంలో సామాన్య ప్రజలంతా, భారతీయులంతా రానున్న టైంలో ఒక యుద్ధాన్ని మొదలు పెట్టాలి, ఒక స్వాతంత్ర యుద్ధాన్ని మొదలు పెట్టాలి, అది భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని ఆ పాటలో 4 ముక్కల్లో చాలా అద్భుతంగా చెప్పిండు. ఆ పాట నాకు కూడా ఇన్స్పిరేషనే. బానిసలారా లెండిరా, నా బానిసలారా లెండిరా, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందామురో, నా బానిసలారా లెండిరా, నాకు జన్మనిచ్చిన తల్లివి, నా తోడబుట్టిన సెల్లివి, ఎన్నాలి కన్నీలు, నీ కనుల నిండా నీలు, మీరు సింగులు జెక్కితే చాలో, సింహం పరుగులు దీసు, జూలు దులుపుకొని ఉరుకు, తోక ముడుసుకొని పరుగు, అమ్మా నీకు వందనం, సెల్లి నీకు వందనం, రాజకీయ బానిసలారా రాజి బతుకులు వద్దురా, ఒకే మనిషికొక ఓటురా, నోటుకు బలి పెట్టొద్దురా, వెలకట్టలేనిది ఓటురా, బాబాసాహెబు బాటరా, భావితరాల బతుకురా, నా బానిసలారా లెండిరా. అంటే ఇది కూడా స్ఫూర్తి, ఒక ఓటు హక్కు. నిజమైన నాయకుడు, మీరు అన్నారు కదా గద్దర్ గారు నివాళి అంటే, నిజమైన నాయకుడు రాజ్యం వెళితే నిజమైన వారి శ్రమ గురించి తెలిసినప్పుడు, కన్నీటి గురించి తెలిసినప్పుడు, కష్టాల గురించి తెలిసినప్పుడు, వాళ్ళ కుర్చీలో కూర్చుంటే తనను కలవడానికి వచ్చినప్పుడు ఎంత శ్రమ పడి వచ్చారో, లేచి వచ్చారా అని వాళ్ళ శ్రమని అర్థం చేసుకుంటారు, వాళ్ళ కన్నీటిని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి చూస్తారు. పాటలనే మనం బానిసలారా, ఓ నా బానిసలారా లెండిరా, మూగబోయిన గొంతు, అది కూడా చాలా అద్భుతం. అసలు నిజంగా ఎంత ధైర్యం ఉండాలి. పాట తన మరణంపై తానే రాసుకున్నాడంటే పాట, నేను చనిపోయినాక ఎలా ఉంటదని. అసలు అయితే అది అడిగాను అన్నమాట మామూలుగా, నాన్న ఎందుకు నాన్న బయటికి రాకముందే
ఎందుకు నాన్న ఈ పాట రాస్తున్నారు? మీ పాట విని ఎంతో మంది ఉద్యమాల్లో వెళ్ళి అమరులైపోయారు. ఎంతో మంది కళాకారులు ఇంకా ఉన్నారు, మేధావులు, జర్నలిస్టులు, అన్నలు అక్కలు మీ పాట తీసుకొని ముందుకు వెళ్తున్నారు. దాంట్లో మేము కూడా మీ శిష్యులమే అని చెప్తే నవ్వి, బిడ్డ మన పాట మనమే రాసుకోవాలి, మన చరిత్ర మనమే రాసుకోవాలి, మనకు ఎవ్వడు రాయడు. ప్రజలకు ఈ పాట రూపంలో మోటివేట్ చేస్తూ ఉండాలి. ప్రజలు మర్చిపోతుంటారు, ప్రజలకు జ్ఞాపకం చేస్తుండాలి, వాళ్ళ జీవితాల జ్ఞాపకం చేస్తుండాలి, వాళ్ళ కష్టాలను వాళ్ళు ఏ విధంగా తామే సాల్వ్ చేసుకోగలుగుతారు అని గుర్తు చేయడం కోసమే ఈ పాట రాశాను. చాలా అద్భుతం ఆ పాట. అసలు నిజంగా ఆ పాట విన్నప్పుడల్లా చాలా మంది స్టేటస్లు పెట్టుకున్నారు. గద్దర్ గారు చనిపోయినప్పుడు ఆ పాటని. మూగబోయిన గొంతులో రాగమెవరు తీసెదరో, ఆ జీరబోయిన గొంతులో జీవమెవరు పోసెదరో, ఆ తుపాకులకు ఎదురు నడిచిన నా తోటనెవరు దాసెదరో, నా తోటనెవరు దాచెదరో. అద్భుతం.